ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకుందాం. ఫస్ట్ మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి మొదటిగా పద్ధతి తప్పి పనులు చేస్తూ ఉన్నారు అనేది ప్రధాన వార్తగా కనిపిస్తూ ఉంది. సో ఆ తర్వాత మరొక వార్త చూస్తే సాత్విక్ జోడీకి ఆసియా సలాం చేస్తుంది అంటూ కూడా మన తెలుగు వారు కాంస పథకాలు సాధించిన నేపథ్యంలో ఇచ్చినటువంటి ప్రశంసలు. ఆ తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే పునర్నిర్మాణం అంటే తెలంగాణ ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది, పునర్నిర్మాణం అంటే ఇదే అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే మరి రైతన్నల విషయానికి వచ్చినట్లయితే చెడు వాన అంటూ వర్షాలకు అకాలంగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి చెడు వాన అనేది అయితే మనకు ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక యాదాద్రిలో ఉరుపులు అంటూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూస్తే దళితులు శాంతిస్తారా అంటూ అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రాన దళితులు శాంతిస్తారా అంటూ కాంగ్రెస్ నేతలంతా కూడా మరి వారు చేస్తున్నటువంటి నిరుద్యోగ ధర్నా దీక్షలు వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి అంటే ప్రతిపక్షాలన్నీ కూడా అంబేద్కర్ పేరు పెట్టి మరి సచివాలయం ప్రారంభించినంత మాత్రాన దళితులు సంతోషపడతారా, ఏమైనా వాళ్ళు శాంతిస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అలాగే పెద్ద లీడర్పై పోటీ చేస్తా అంటూ ఇక్కడ గద్దర్ అలాగే ఆర్కే కూడా వాళ్ళిద్దరు కూడా ఇరువురు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ చూడొచ్చు. చూసినట్లయితే ఇక కిషన్ రెడ్డి విషయానికి వచ్చే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత అంటూ ఇచ్చారు. ఇక ఛాతీలు నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిక అంటూ కూడా కిషన్ రెడ్డి గురించి కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా లూధియానాలో విషవాయువు లీక్ అయింది, 11 మంది మృతి చెందినట్లుగా తెలిసింది, వలస కార్మికులు అనేది కూడా మనకి ఇక్కడ అర్థం. సో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక చూస్తే ఇక పద్ధతి తప్పిన పనులు అంటూ మరి ఎప్పుడో అయిపోయినవి అప్పుడే చేసినట్టు మరి క్లియర్ చేస్తూ ఉన్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఎప్పుడో చేసేసిన పనులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేసినట్లుగా క్రియేట్ చేస్తున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే చూద్దాం. గ్రామాల్లో అభివృద్ధి పనులపై అధికారుల నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల దాకా అందరిది నాటకమే అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. ఎవరి అండా లేని సాధారణ సర్పంచులకు ఆందోళనే కరువవుతుంది, ఆందోళన తప్ప ఇంకొకటి వేరేది ఏదీ లేదు. ఇంకా అధికారులు మాత్రం ఎప్పుడో చేసేసిన పనులన్నీ కూడా ఇప్పుడు కొత్తగా చేసినట్లుగా క్రియేట్ చేసుకుంటూ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ పనులన్నింటినీ కూడా నటిస్తూ వస్తున్నారు తప్ప ఇప్పుడు కొత్తగా చేసిన ఏమీ లేవు అన్నట్లుగా మాత్రం ఇక్కడ పద్ధతి తప్పిన పనులు చేస్తూ ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. సో అలాగే అనుయాయులకు నామినేషన్లపై కూడా పనుల కేటాయింపు అంటూ ఇక్కడ ఇచ్చారు. అలాగే పూర్తి అయిపోయాక మంజూరైనట్లు జీవోలు ఇవ్వడం, ఆ తర్వాత ఆపే బిల్లులు కూడా మొదలవ్వడం. అదే కోవలో వనపర్తి జిల్లాలోని విత్తన పరిశోధన కేంద్రం కూడా ఇదే తంతు కొనసాగుతుంది. ఆ కేంద్రంలో కూడా అభివృద్ధి పనులు, వ్యవసాయ మంత్రి ఇంటి పిల్లోడికి కూడా ఇదే పరిస్థితి. ఇక ప్రభుత్వ శాంక్షన్స్ కు 2 రోజుల ముందే పూర్తయిన పనులన్నింటినీ పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి. నాడు ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికల్లోనూ ఫోటోలు, ఆ తర్వాతే పనులు మంజూరు అంటూ పంచాయతీ తీర్మానం. కానీ అక్కడ పనులన్నీ కూడా ఎప్పుడో పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ ఆ పనులు ఇప్పుడు కొత్తగా స్థాపిస్తున్నట్లుగా, కొత్తగా చేస్తున్నట్లుగా క్రియేట్ చేస్తూ ఇక్కడ మరి ప్రతి అధికారి కూడా చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఇవన్నీ కూడా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. సో మరొక వార్త చూస్తే పునర్నిర్మాణం అంటే ఇదే అంటూ ఇచ్చారు. ఇక తెలంగాణ ఆకాశం అంత ఎత్తుకు అంటూ మరి కుడికాలు మొదటిగా సచివాలయంలో కుడికాలు మొదటిగా పెడుతూ శంకుస్థాపన అది ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్కి సంబంధించి ఆయన పక్కన ఇతరత్ర మంత్రులు, ప్రశాంత్ రెడ్డి అందరూ కూడా ఉన్నట్లుగా ఆయా ఇమేజెస్ను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. మొదటిగా సచివాలయంలో కొత్త సచివాలయంలోకి కుడికాలు పెట్టి వెళుతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ మనకి ఇక్కడ ఒక ఫోటో కూడా ఇచ్చారు చూడొచ్చు దాన్ని. అయితే అద్భుతమైన రాష్ట్రంగా మార్చుకున్నాం మనం ఇప్పుడు తెలంగాణను, అంటే ఒక సచివాలయం కట్టడంతో ఒక తెలంగాణ మొత్తం కూడా అద్భుతమైన రాష్ట్రంగా కట్టుకున్నాము అన్నట్లుగా చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి ఒక బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టేసి సచివాలయం కట్టినంత మాత్రాన తెలంగాణని అద్భుతంగా మార్చేసినట్లా అంటూ చెప్తున్నారు. ఇంకా ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉన్నది ఏంటి అంటే రైతులందరూ ఒక పక్క ఘోష పెడుతూ ఉంటే ఓ పక్క పేపర్ లీకేజ్ అయ్యి విద్యార్థులందరూ ఘోష పెడుతూ ఉంటే మీరు మాత్రం సంబరాలు చేసుకుంటూ తెలంగాణను మార్చేసుకున్నాం, తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉంది అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇదేనా తెలంగాణ అంటే అంటూ కూడా ఆయన ఇచ్చారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్ర సర్కార్ మాత్రం ఒక్కటే చెప్తుంది, తెలంగాణని ఆకాశం అంత ఎత్తుకు ఎదిగించేసాము అన్నట్లుగా మాత్రం వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా నిన్న
మరి నూతన సచివాలయం ప్రారంభించారు. ఇక పునర్నిర్మాణంపై మరి కారు కూతలు కూశారు అనేది కూడా చెప్తున్నారు. ఇక అన్ని కూలగొట్టి కడతారా అంటూ కూడా మరి ఇక్కడ మనకి క్వశ్చన్ చేస్తున్నారు. అన్ని అద్భుతమైన రాష్ట్రంగా మార్చుకున్నాం, పునర్నిర్మాణం కారు కూతలు కూశారు, అన్ని కూలగొట్టి కడతారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అన్ని కూలగొట్టి కడతారా అన్నారు. తెలంగాణ ఆకాంక్షలను జీర్ణించుకోలేకపోయారు కాబట్టి అవన్నీ కూడా కూతలు కూశారు ప్రతిపక్షాలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక మరుగుజ్జుల చిల్లర మాటలను లెక్క చేయకుండా చిత్తశుద్ధితో పనిచేసాం మేము అంటూ కూడా మరి కేసీఆర్ చెప్తున్నారు. చిత్తశుద్ధితో మరి ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కడతారా ఎన్నో మాటలు మాట్లాడారు, కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు ఒక తెలంగాణకి వన్నె తెచ్చే విధంగా, తెలంగాణను ఆకాశం ఎత్తుకు ఎదిగించే విధంగా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కానీ సచివాలయాన్ని కానీ నిర్మించుకోగలిగాము. ఒక నూతన సచివాలయాన్ని నిర్మించుకున్నాం. దీని ద్వారా మనకి ఎంతో మరి ఘనత అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే చిత్తశుద్ధితో మనం పని చేసుకుంటూ వచ్చాం, శిఖరాగ్రాన నిలబెట్టాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నట్లు ఇచ్చారు. ఇక అంబేద్కర్ చూపిన బాటలోనే పయనిస్తాం. కొత్త సచివాలయ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ఇంకా అనేక విషయాలు కూడా ఆయన షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే చేశారో అదే అనుసరిస్తూ ఆయన బాటలోనే పయనిస్తామంటూ కూడా ఆయన ప్రసంగంలో ప్రసంగించినట్లు తెలుస్తుంది. ఎవరి మాటలు కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోయాం. ఇప్పుడు ఈ రోజు మరి ప్రతి దేశం కూడా అన్ని కూడా మరి తలెత్తుకొని చూసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆకాశమే హద్దుగా నిలబెట్టాము ఈ రోజు మనం అంటూ కూడా ఒక ల్యాండ్ మార్క్గా ఇప్పుడు సచివాలయం కావచ్చు, మరి అంబేద్కర్ హైదరాబాద్కి దిక్సూచిగా, హైదరాబాద్కి దారి చూపుతున్న విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనం నిలబెట్టుకోగలిగాము అంటూ కూడా ఆయనతో చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు అయితే ఒకటే చెప్తున్నాయి, మీరు అంబేద్కర్ పేరు పెట్టి సచివాలయాన్ని నిర్మించినంత మాత్రాన దళితులందరూ శాంతిస్తారా, సంతోషిస్తారా? వాళ్ళకి చేయాల్సినవి వాళ్ళకి ఏదైనా చేస్తే కదా వాళ్ళు సంతోషిస్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి జేజేలు కొడతారు అన్నట్లుగా కూడా ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 13th పేజీలో మనం అయితే చూడొచ్చు. ఇంకా బండి సంజయ్ చెప్తున్నారు, కాలగర్భంలోకి కేసీఆర్ అంటూ ఇచ్చారు, ఆయనకి ఇంకా 5 నెలల టైం ఉంది అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే బీజేపీ వాళ్ళు కూడా మరి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా ఒక ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఇంకా అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే కేసీఆర్కు భయం ఎందుకు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తప్పులు ఎత్తి చూపుతోందనే కక్ష కూడా కట్టారు, పిల్లలు చనిపోతే పట్టదా అంటూ కూడా బండి క్వశ్చన్ చేస్తున్నారు. మరి నాలాలు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల నాలాల్లోకి చిన్నపాటి వర్షాలకే మరి గుంతలమయమైపోయి ఎక్కడికక్కడ మరి నాలాలన్నీ కూడా లీక్ అయిపోయి మరి బావులను తలపిస్తున్నటువంటి ఆ నాలాలు ఎక్కడ కూడా జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా ఉంటున్నటువంటి మరి జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఒక పక్క పిల్లలు చనిపోయి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితిలో కూడా కనీసం అక్కడికి వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం కూడా లేదా నీకు అన్నట్లుగా కూడా బండి సంజయ్ కూడా ఎద్దేవచ్చు ఆయనని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రోల్ మోడల్ అంటే ఇదేనా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోక తప్పదు కుటుంబ పాలన అంటూ కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కమలం వికసిస్తుంది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరి కుటుంబ పాలన గద్దె దించే వరకు కూడా మా పోరాటం ఆగదు అన్నట్లుగా కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే మొక్కుడే మొక్కుడు అంటూ మనకి కేసీఆర్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పాదాభివందనం చేస్తూ వచ్చారు అంటూ కూడా ఇచ్చారు. అక్కడ మరి అందరూ కూడా మరి కేసీఆర్ పాదాలు పట్టుకొని ఆయనని ఒక దేవుళ్ళ మొక్కుతూ ఉన్నారు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి అందరూ కూడా అదే పని మొక్కుడే మొక్కుడు మొక్కుతున్నారు. ఎందుకు ఇంత చేస్తున్నారు, ఏం జరిగిందని 400 కోట్లతోటి చేయాల్సిన పనులన్నీ కూడా 1600 కోట్లతోటి మరి సచివాలయం నిర్మించారు. మరి ఇంత ఖర్చు చేసి ఏం చేశారు, అసలు ఏం హంగులు పెట్టారు, ఏంటి, ఇవన్నీ కూడా లెక్కలు తెల్చాలి అంటూ ప్రతిపక్షాలు కావచ్చు అన్నీ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఉన్న సర్కార్, రాష్ట్ర సర్కార్లో ఉన్న అధికారులందరూ మాత్రం, ప్రెజెంట్ ఉన్న సర్కార్ మాత్రం ఆయన సీఎం కేసీఆర్ యొక్క పాదాలు పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మొక్కుతూ ఉన్నారు అనేది ప్రతి ఒక్క అధికారి చిన్న నుంచి పెద్దవారు కూడా అందరూ ఆయన పాదాలు పట్టుకుని మొక్కుతూ ఉన్నట్లుగా చేస్తున్నారు. ప్రజల సొమ్ముతోనే అదంతా కూడా చేశారు కదా అన్నట్లుగా మాత్రం ఈ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. సో మరొక వార్త మనం చూద్దాం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 13th పేజీలో చూడొచ్చు. ఇంకా అలాగే కొత్త సచివాలయాన్ని గవర్నర్ విపక్షాలు దూరం అంటూ ఇచ్చారు. కొత్త సచివాలయ నిర్మాణం ఆది నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, గవర్నర్తో దెబ్బతిన్న సంబంధాలు, ఆహ్వానించిన రాని గవర్నర్ విపక్ష నేతలు అంటూ కూడా ఇచ్చారు. ఆల్రెడీ గవర్నర్ను ఆహ్వానించినా కూడా రాలేదు, విపక్షాలు కూడా రాలేదు. ఎందుకంటే అది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఉన్నదానిని కూలగొట్టి కొత్తగా మరి డబ్బులు ఖర్చు చేసి ప్రజల ఆదాయాన్ని ఎందుకు, ప్రజల సొమ్మును ఎందుకు ఆగించడం అన్నట్లుగా ప్రతిపక్షాల దగ్గర నుంచి, గవర్నర్ దగ్గర నుంచి అందరూ కూడా ఫస్ట్ నుంచి కొట్లాడుతూ
మాట్లాడుతూనే ఉన్నారు. సో అదంతా జరుగుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రారంభోత్సవానికి కూడా ఎవరిని పిలిచినా కూడా ఎవరు కూడా రాలేదు, గైర్హాజరు అందరూ కూడా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో 13th పేజీలో వివరాలు చూడొచ్చు. అలాగే ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంటూ ఇచ్చారు. 2023-24లో దళిత బంధు అమలు చేస్తామంటూ చెప్తూ ఉన్నారు. అలాగే చూసినట్లయితే 1.35 లక్షల మందికి పోడు పట్టాలు కూడా అందజేస్తామంటూ పోడు పట్టాలు సహా 6 దస్త్రాలపై కేసీఆర్ సంతకం చేసినట్లుగా తెలుస్తుంది. మొదటి సంతకం మాత్రం దళిత బంధుపై చేశారు ఆయన, మరి సంతకం మాత్రం పోడు భూములపై చేశారు అనేది కూడా మనకి క్లియర్గా, మొదటి సంతకం నూతన సచివాలయంలో చేశారు అనేది మనకి ఆంధ్రజ్యోతిలో క్లియర్గానే ఇచ్చారు, మెన్షన్ చేశారు. సో చూడొచ్చు దానికి సంబంధించి. ఇంకా చూసినట్లయితే మహబూబ్ నగర్లో క్లాక్ టవర్ వద్ద ర్యాలీలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అంటూ ఇచ్చారు. ఇక అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రాన దళితులు శాంతిస్తారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు రాష్ట్ర సర్కార్ని. అలాగే క్యాబినెట్లో వారికి చోటు ఎందుకు లేదు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దళితులకు చోటు ఎందుకు లేదు, అలాగే నిరుద్యోగులకు నీ కొలువు ఓడబీకితేనే నిరుద్యోగులకు కొలువులు వస్తాయి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు మంత్రి రేవంత్ రెడ్డి. అలాగే నిరుద్యోగులందరూ కూడా కొలువులు వస్తాయి, త్యాగాలు చేసింది పేదల పిల్లలైతే అధికారం అనుభవిస్తుంది మాత్రం మీ ఫ్యామిలీ, బడానేతల ఫ్యామిలీస్ మాత్రమే, బడానేతల పిల్లలు మాత్రమే. త్యాగాలు చేసింది మాత్రం తినడానికి కూడా, ఒక పూట తినడానికి కూడా ఆహారం లేనటువంటి బడుగు బలహీనులు, మరి అలాగే ఎంతో పేదవారు మాత్రం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనైనా మా బతుకులు బాగుపడతాయేమో అనే విధంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. కానీ త్యాగాలు చేసిందంతా పేదవారి పిల్లలు, కానీ ఈరోజు వారి పేరు కూడా ప్రస్తావన లేకుండా అయిపోయింది తెలంగాణలో. అలాంటిది మరి ఆ పదవులు అనుభవిస్తుంది మాత్రం కేసీఆర్ కుటుంబం, అలాగే బడానేతల కుటుంబం, పిల్లలు అంటూ కూడా మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, టీపీసీసీ అధ్యక్షులు. అలాగే మరొక వార్త మనం చూద్దాం. త్యాగాలు చేసిందేమో పేదల పిల్లలైతే అధికారం అనుభవించేదేమో మీ ఫ్యామిలీలు, బడానేతల పిల్లలు. అలాగే నీ విఫల పాలన తెలంగాణ మోడలా అంటూ కూడా చెప్తుంది. ఇంత విఫలమైన పాలన తెలంగాణ ఒక మోడల్ అని చెప్పుకుంటావా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా చెప్తూ ఉన్నది ఒకటే, తెలంగాణ రోల్ మోడల్ అని చెప్తూ ఉన్నారు. మరి అందరూ కన్నీరు పెట్టుకుంటూ విద్యార్థుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ పాలనలో, ఇదా మోడల్ అంటే అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఆ మాట, ఇంకా నీ విఫల పాలన తెలంగాణ మోడల్ అంటూ క్వశ్చన్ చేశారు. ఆ మాట అంటే పక్క రాష్ట్రాల్లో చెప్పుతో మూతిపై కొడతారు అంటూ రేవంత్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఇతర రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు అయితే మీరు కనుక తెలంగాణని మోడల్గా చూసుకోండి అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పు తీసుకొని మూతిపై కొడతారు అన్నట్లుగా మాట్లాడారు. ఇక పాలమూరులో నిరుద్యోగ నిరసన ర్యాలీలో మంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారంతా కూడా కలిసికట్టుగా మరి రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళంతా ఒక్కతాటిపై మరి ఆ యొక్క మహబూబ్ నగర్లో క్లాక్ టవర్ సమీపంలో ఆయన నిరుద్యోగులకు సంబంధించి ఆయన మరి ప్రస్తావించి మాట్లాడినట్లుగా తెలుస్తుంది అదే సభలో అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూస్తే పెద్ద లీడర్పై పోటీ చేస్తా అంటే ఇక్కడ ఒక వార్త అయితే మనకి సంచలనంగా కనిపిస్తుంది. ఆర్కేతో ఇంటర్వ్యూ. ఇక పాటలు ప్రశ్నలు ఆయనపైనే సాధిస్తా అంటూ, ఓట్ల విప్లవంతో రాజకీయాల్లో మార్పు తెస్తా అంటూ, ప్రజా తెలంగాణ కోసమే సీఎంతో కొట్లాట అంటూ కూడా ఇక్కడ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు రాలేదు, ధరణితో పేదల భూములు మాయమైపోయినాయి అంటూ కూడా చెప్తున్నారు గద్దర్. అలాగే 10 ఏళ్లుగా పోడును పట్టించుకోలేదు, స్వరాష్ట్రంలో నెరవేరింది దొరల వాంఛ మాత్రమే తప్ప ఇంకొకటి ఏది నెరవేరలేదు అంటూ కూడా గద్దర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నా పాటలతోటి, ఆటలతోటి తెలంగాణ రాష్ట్రం మరి కుటుంబ పాలనకు అంతా ముందిస్తా అన్నట్లుగా చెప్తున్నారు. అలాగే ప్రాణం పోయే వరకు ప్రజల పాటని అంటూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో గద్దర్ మాట్లాడారు. ఇంకా అనేక విషయాలు కూడా ఆయన పెద్ద లీడర్లపై పోటీ చేస్తా అంటూ కూడా ఆయన ఇంకా అనేక విషయాలతో కూడా ఆయనతో షేర్ చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకేమేమి మాట్లాడారు అనేది 10th పేజీలో మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే తడిసిన ధాన్యం కొనేది ఎప్పుడు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలు, అలాగే రైతులు అందరూ కూడా. మరి తడిసిన ధాన్యం ఇంతవరకు కనీసం అది పరిశీలించడానికి కూడా అధికారులు ఎవరు కూడా రాలేని పరిస్థితి అంటూ ఇచ్చారు. ఊపందుకొని కొనుగోళ్లు, వర్షాలతో రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా వర్షాలతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా వర్షాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర మరి పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు, పలు చోట్ల మొలకలు కూడా వస్తున్నటువంటి వడ్లు, ధాన్యం అంతా కూడా అంటూ పలు చోట్ల అక్కడ మరి అమ్మడానికని వెళ్ళి అక్కడ కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళి పెట్టిన తర్వాత ఇప్పటికే కొంతమందివి అన్నీ కూడా మరి మొలకలు వచ్చేసిన ధాన్యం కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు నష్టాల్లోనే పలు చోట్ల ఇలా మొలకలు వచ్చేసి ఖాళీ స్థలాల్లో వాళ్ళు ఏం
చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇక ఆ మొలకలు వచ్చినవి అన్నీ కూడా కొన్ని చోట్ల ఆరబెడుతూ ఉన్నారు. ఆ ఆరబెట్టిన టైంలో కూడా అకాల వర్షాలతో మళ్ళీ దెబ్బతినే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో కూడా రోజులు తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరగా సత్వరమే ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నట్లుగా రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇంకా చూసినట్లయితే గ్రేటర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు, తడిసి ముద్దైన ధాన్యం రాసులు, ఇక కొట్టుకుపోయిన రైతుల కష్టం, ఈదురుగాలులకు విరిగి పడిన చెట్లు, స్తంభాలు, దీంతో అనేక చోట్ల పలు ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు అంటూ కూడా ఇచ్చారు. హైదరాబాద్ మొత్తాన్ని హడలెత్తించిన వాన అంటూ ఇచ్చారు. గచ్చిబౌలిలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వరకు వాన కురిసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇచ్చారు. వాహనదారుల కష్టాలు అంత ఇంత కాదు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర విద్యుత్ ఆఘాతంతో కానిస్టేబుల్ కూడా మృతి చెందిన ఘటన మరి నిన్న చోటు చేసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పిడుగుపాటుతో 2, అలాగే గొర్రెల కాపర్లు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. 3 రోజుల వర్షాలకే ఇంకా 3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ కూడా కొన్ని వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేశారు. ఆ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లుగా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా అంటే వర్షాలకి ఇంకా అన్ని ఎవరెవరు రైతులు ఎక్కడెక్కడ మరి ఎంత మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయనేది కూడా 14th పేజీలో మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్టయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత అంటూ ఇచ్చారు. ఛాతీలో నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిక అంటూ ఇచ్చారు. ప్రస్తుతం అయితే మరి ఇంకా బులెటిన్ రిలీజ్ చేయలేదు అంటూ ఇచ్చారు. ఇంకా పూర్తి సమాచారం అంతా మనం పేపర్ 2లో చూడొచ్చు అనేది మాత్రం ఇచ్చారు. స్వల్ప అస్వస్థతతో ఛాతీలో నొప్పితో ఢిల్లీ ఎయిమ్స్లో ఆయన జాయిన్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేది మనకి ఒక స్వల్ప హెడ్లైన్గా మాత్రమే ప్రస్తావించారు. సో ఇక లూధియానాలో విషవాయువు లీక్ అయింది. దాంతో 11 మంది దుర్మరణం అయ్యారు అనేది ఇచ్చారు. మరో 4 తీవ్ర అస్వస్థత అయినట్టు తెలిసిందే. డ్రైనేజీలో కెమికల్ డంపింగ్ వల్లే ఇదంతా కూడా చోటు చేసుకుంది అంటూ కూడా వలస కార్మికులు 11 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంకా వలస కార్మికులందరి కుటుంబాల్లో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు ఈ విషయంతో అనేది కూడా మనకి ఇచ్చారు. మెయిన్ డీటెయిల్స్ అంటే మనం 2nd పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. మనం వెలుగు దినపత్రికలో చూసినట్టయితే మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అయితే హైదరాబాద్లో మళ్ళీ జోరు వాన అంటూ ఆ యొక్క వానలో ట్రాఫిక్ జామ్లో ఆ కార్లు వాహనదారులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా మనకి డీటెయిల్గా మనకి ఒక పిక్చర్ రూపంలో కూడా ఇచ్చారు చూడొచ్చు. కార్లని కూడా మునిగిపోయిన కార్లు టైర్స్ కూడా మునిగిపోయినటువంటి దాఖలాలు. అక్కడ నుంచి ఇంచు కదిలినా కూడా ఎక్కడ ఏముందో తెలియక ప్రమాదాలకి ఎక్కడ గురవుతామో అని ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లో మరి బిక్కుబిక్కుమంటూ మరి వారి ప్రయాణాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మనం దాన్ని చూడొచ్చు. హైదరాబాద్లో ఇక పలు ప్రాంతాల్లో మొత్తం కూడా ఆదివారం రాత్రి కురిసినటువంటి దంచి కొట్టినటువంటి ఆ వర్షాలకు ప్రజలంతా నానా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ చూసినా ప్రతి చోట కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనేది మనకి మెయిన్ ప్రధాన వార్తగా మాత్రం వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే పాలనా భవనమా లేక పార్టీ ఆఫీసా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు వెలుగు దినపత్రికలో. ఇంకా బీఆర్ఎస్ సొంత ప్రోగ్రాంలా సెక్రటరేట్ ఓపెనింగ్ అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సొంత ప్రోగ్రాంలా క్రియేట్ చేసుకున్నారే తప్ప ఇంకా అదొక సెక్రటరేట్ ఓపెనింగ్ లాగా తలపించట్లేదు అక్కడ వాతావరణం అన్నట్లుగా మనకి ఇక్కడ మెయిన్ ఒక హాఫ్ పేజ్ అంతా కూడా ప్రధానంగా మనకి ఇచ్చినట్లు చూడొచ్చు. సో అయితే వివిధ రాష్ట్రాల్లో పత్రికలకు సర్కారు ఇచ్చిన యాడ్స్ అనేకం ఉన్నాయి. అన్ని భాషల్లో కూడా ఆ యాడ్స్కి కేవలం ఓపెనింగ్ యాడ్స్కి 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చినట్లు తెలుస్తుంది. సో ఈ విషయం అయితే ఇప్పటి వరకు కూడా సంచలనంగా బయటకు రాదు. కానీ ఓన్లీ యాడ్స్ ప్రతి పత్రిక ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలన్నింటిలో కూడా మరి వివిధ రాష్ట్రాలన్నింటిలో పత్రికలన్నింటిలో కూడా సర్కారు ఇచ్చిన యాడ్స్కి 80 కోట్ల వరకు ఖర్చు అయింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలో. అలాగే మరొకటి చూస్తే అప్పుడు ఖండించిన కేసీఆరే ఇప్పుడు ఈ విధంగా అంటున్నారు అంటూ V6 వెలుగు దినపత్రికకు సంబంధించి అంటే బీఆర్ఎస్కి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఒకప్పుడు సపోర్ట్ చేసిన V6ని ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అన్నట్లుగా కూడా ఇచ్చారు. సో డీటెయిల్స్ చూసినట్లయితే బీఆర్ఎస్ సొంత ప్రోగ్రాంల సెక్రటరేట్ ఓపెనింగ్ ప్రజల గొంతును వినిపించే V6 వెలుగు మీడియాకు నో ఎంట్రీ అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే నో ఎంట్రీ నచ్చిన మెచ్చిన మీడియాకు మాత్రమే స్పెషల్ పర్మిషన్ ఇస్తూ ఉన్నటువంటి సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా పత్రికలకు కోట్లాది రూపాయలతో యాడ్స్ ప్రచురించుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రస్తుత రాష్ట్ర సర్కార్ అధికార సర్కార్ అంటూ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే
ఇతర రాష్ట్రాల జర్నలిస్టులను సెలెక్ట్ చేసి మరి ఆహ్వానాలు పంపించుకున్నటువంటి రాష్ట్ర సర్కార్ అంటూ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమంలో కేసీఆర్ సర్కార్ వివక్ష చూపించింది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి జర్నలిస్టులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రాష్ట్ర సర్కార్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరి రాకపోకలకి, టికెట్స్ బుకింగ్కి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వసతులకి, వాళ్ళు వెళ్ళడానికి రావడానికి అన్ని టోటల్ ఖర్చులన్నీ కూడా రాష్ట్ర సర్కారే భరించింది. ఇవన్నీ కాక మళ్ళీ యాడ్స్కి ఇంకా ఇతరత్ర అన్నిటికీ కూడా కలిపి మొత్తం 80 కోట్ల వరకు ఖాళీ 1600 కోట్లతోటి సచివాలయ నిర్మాణమే కాకుండా ఇంత డబ్బును వెచ్చించి మళ్ళీ ఇదంతా కూడా ప్రజల సొమ్మే కదా అంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి వెలుగు దినపత్రికలో ఇచ్చారు. సో గమనించవచ్చు మనం. అయితే మొత్తంగా అయితే ఇంకా కేసీఆర్ సర్కార్ ఈ విధంగా ఉంది అని చెప్తున్నారు. ఇక ఓపెనింగ్ యాడ్స్కి 80 కోట్లు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. సో సెక్రటరియట్ ఓపెనింగ్ పేరుతో దేశంలోని దాదాపుగా అన్ని భాషల పత్రికలకు, మీడియా ఛానళ్లకు భారీ ఎత్తున ప్రజల సొమ్ముతో మరి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నటువంటి గొప్ప ఘనత ఇప్పుడున్న రాష్ట్ర సర్కార్ది అన్నట్లుగా ఇచ్చారు. మరి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటికీ కూడా ప్రజల యొక్క సొమ్ముతోనే అనేక రాష్ట్రాలకు అన్నిటికీ కూడా కొత్త పేపర్లు, పాత పేపర్, న్యూస్ అన్ని ఛానళ్ళకి కూడా మొత్తం కూడా యాడ్స్ ప్రచురించడానికి కేవలం ఇంత ఖర్చు, ఇదంతా కూడా ప్రజల ధనమే అన్నట్లుగా కూడా ప్రతిపక్షాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అప్పుడు ఖండించిన కేసీఆరే ఇప్పుడు అంటూ ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం దాన్ని. స్వరాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజల తరపున మేం ముందుండి నడిపించినటువంటి సమైక్యాంధ్ర పాలకులను ప్రశ్నిస్తూ వచ్చింది V6 మీడియా. ఆ టైంలో దీనిపై ఆగ్రహించిన అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి V6 మీడియాను సెక్రటరియట్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాన్ని అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులందరితో పాటు కేసీఆర్ కూడా ఖండించారు. ఎందుకు మీరు రానివ్వరు అని. కానీ మరి ఆ రోజు ఖండించిన కేసీఆర్ ఈ రోజు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి. ఇక ఓపెనింగ్ ఇంకా చూసినట్లయితే ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు ఇచ్చిన సెక్రటరియట్ ఓపెనింగ్ కవరేజ్ V6 వెలుగు మీడియా ప్రతినిధులను రాకుండా అడ్డుకున్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకప్పుడు మరి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు V6 వెలుగుని లోపలికి వెళ్ళనియనప్పుడు అప్పుడు కొట్లాడిన కేసీఆర్ మరి ఇప్పుడు ఎందుకు రానివ్వలేదు, రాకుండా అడ్డుకున్నారు V6ని అంటే నిజాలు నిర్భయంగా చెప్పేవాళ్ళని నొక్కేస్తారా తొక్కేస్తారా అన్నట్లుగా మాత్రం V6 కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మెయిన్ డీటెయిల్స్ అన్ని మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇది కోట్ల మంది మన్ కీ బాత్ అంటూ ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. ప్రజా ఉద్యమాల పుట్టుకకు ప్రేరణ అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. 100వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ ప్రసంగించిన ప్రసంగంలో ఈ విషయాలన్నింటినీ షేర్ చేసుకున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక 5 స్పెషల్ గెస్ట్లతో ముచ్చటించిన కేసీఆర్ ఇక దేశం అంతా కూడా దేశవ్యాప్తంగా మొత్తం కూడా లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది తనకు గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ కూడా ప్రధాని మోదీ వెల్లడించారు గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. చూసినట్లయితే ఇక వచ్చే సీజన్లోనూ కూడా విత్తన సబ్సిడీ లేనట్లేనా అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక మెయిన్ డీటెయిల్స్ అంటే ఇవ్వలేదు మనకి. ఇక పచ్చి రొట్ల విత్తనాలకే పరిమితం అంటూ ఇచ్చారు. మిగతా పంటల విత్తనాలపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ నిర్ణయంతో రైతుల ఆశలన్నీ కూడా నీరు గారిపోతున్నాయి అంటూ కూడా ఇచ్చారు. ఇక సబ్సిడీ విత్తనాలు ఈసారి కూడా లేనట్లేనా అంటూ కూడా మరి రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ డీటెయిల్స్ మనం థర్డ్ పేజ్లో చూస్తే మొత్తంగా అయితే వచ్చే సీజన్లో కూడా విత్తనాల సబ్సిడీ ఉండకపోవచ్చు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల సర్కారు వెంచర్ అంటూ ఇచ్చారు. రాష్ట్రంలోనే మొదటిసారి సిద్దిపేటలో లేఅవుట్ అలాగే వెంచర్ ప్రారంభించారు. 14 ఎకరాల్లో 111 ప్లాట్లు వచ్చే నెలలో వేలం ఉంటుంది. భారీ ఆదాయమే టార్గెట్గా నిర్ణయం తీసుకున్నారు. ప్రచారం కూడా ఆ విధంగానే కొనసాగుతుంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మేలో వేలం వేస్తామంటూ కూడా ప్రతి దానికి సంబంధించి కూడా మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా సెకండ్ పేజ్లో ఇచ్చారు మనకి చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే 80,000 జాబ్స్ ఏమైనాయి కేసీఆర్ అంటూ ఇక్కడ మరి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రసంగంలో క్లాక్ టవర్ సమీపంలో ఆయన ప్రసంగించారు. నిన్న నిరుద్యోగ ర్యాలీ చేపట్టిన కారణంతో అక్కడ ఆయన మాట్లాడారు. 80,000 ఉద్యోగాలు ఏమైనాయి అంటూ ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. 80,000 జాబ్స్ ఇస్తాను కూడా ఇప్పటి వరకు కనీసం 8 జాబ్స్ అయినా 8 మందికైనా జాబ్స్ ఇచ్చిన దాఖలా, ఇంటికో ఉద్యోగం కూడా కనీసం ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ఇంటికి కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వని దాఖలాలు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ఇక నిరుద్యోగ భృతి ఎటుపాయే అంటూ కూడా రేవంత్ క్వశ్చన్ చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది, అలాగే 80,000 జాబ్స్ ఏమైనాయి, అలాగే ఇంటికో ఉద్యోగం ఏమైంది, అలాగే
ఇంకా దళిత బంధు అది ఇది అనను ఇంతవరకు ఏది చేసినావు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇంకా దేశానికే తెలంగాణ మోడల్ అని చెప్తూ ఉన్న ప్రతి దగ్గర కూడా మరి తెలంగాణ మోడల్ అంటే తెలంగాణ మోడల్ అంటే రైతులు కన్నీరు పెట్టుకోవడమా, లేకపోతే నిరుద్యోగులు రోడ్డున పడటమా, లేకపోతే విద్యార్థుల జీవితాలు పేపర్ లీకేజ్ లేపి వాళ్ళ జీవితాలు ఆత్మహత్యల వైపు దారి తీయటమా, లేకపోతే తల్లిదండ్రులు గుబులు మొదలవడమా, అందరూ టెన్షన్, తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు అంతా టెన్షన్ పడి ఇదా తెలంగాణ రోల్ మోడల్ అంటే అంటూ కూడా రేవంత్ రెడ్డి క్వశ్చన్ ప్రతి విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం మెయిన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఇక అవినీతి అక్రమాల్లో దేశానికి తెలంగాణ మోడల్ అంటే ఇదేనా అంటూ కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటున్నారని కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఈ విషయంలో కూడా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుకుంటూ క్వశ్చన్ పేపర్లని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఒక మోడల్ అని చెప్తే దేశం మొత్తం కూడా క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవాలా అన్నట్లుగా కూడా ఆయన ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక మహబూబ్ నగర్లోని నిరుద్యోగ నిరసన దీక్షలో రేవంత్ రెడ్డి ఇంకా అనేక విషయాలు సర్కార్పై ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా 4th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఆయన ఒకటే 80,000 జాబ్స్ గురించి, నిరుద్యోగ భృతి గురించి, పేపర్ లీకేజెస్కి సంబంధించి, అలాగే రైతులకు సంబంధించి ఆయన క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణలో ఫస్ట్ ప్రధాన వార్తగా అంటే 1000 వెలుగులు తెలంగాణ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా ఇప్పుడు సచివాలయం నిన్న ఓపెనింగ్ చేశారు కాబట్టి మొత్తం కూడా మనకి నమస్తే తెలంగాణలో మాత్రం వేరొక న్యూస్ అయితే ఏది ఇవ్వలేదు. అంతా ఈ యొక్క సెక్రటరియట్ ఓపెనింగ్కి సంబంధించి మాత్రమే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సెక్రటరియట్ అంతా కూడా ఆ యొక్క వెలుగులతోటి విరజిల్లుతున్నటువంటి ఆ యొక్క దృశ్యాలన్నిటినీ కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో వేశారు. సో 1000 వెలుగుల తెలంగాణ ఇది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. తెలంగాణ గుండెకాయ ఈ యొక్క సచివాలయం అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఒక్క తెలంగాణ సచివాలయం నిర్మించి అసలు తెలంగాణ గుండెకాయ అని చెప్తున్నారు ఏంటి అంటూ కూడా ప్రతిపక్షాలు ఎద్దే వచ్చేస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు అనేది కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇంకా చూసినట్లయితే డీటెయిల్స్ అష్టవక్రంగా అడ్డదిడ్డంగా ఎండలో వానల్లో ఫైళ్లు పట్టుకొని పరుగులెత్తిన కాలం నుంచి అటువంటి దుస్థితి నుంచి అద్భుతంగా శోభాయమానంగా శిఖరప్రాయంగా మన హైదరాబాద్లో నేను తెలంగాణ సచివాలయాన్ని అని చెప్తూ సగర్వంగా తలెత్తి నిలిచినటువంటి ఈ సెక్రటరియట్ తెలంగాణ అని చెప్పుకోవడానికి అని చెప్తూ సగర్వంగా తలెత్తి నిలిచినటువంటి ఈ సెక్రటరియట్కి తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక, తెలంగాణ సాధించిన ప్రగతికి కార్యనిర్వహణం, ఇది తెలుగు వాళ్ళ గుండెకాయ అంటూ కూడా మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ ఒక పోయిట్రీతో కూడా ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్ ఈ విషయం అంతా కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఒక గుండెకాయలాగా ఇప్పుడు ఈ యొక్క సెక్రటరియట్ ఉంది అంటూ కూడా ఇచ్చారు. బిఆర్ అంబేద్కర్ యొక్క నామకరణం చేశాం కాబట్టి ఆయన అడుగుజాడల్లోనే నడుద్దాం, ఆయన అడుగుజాడల్లోనే మనం అంతా కూడా ఉంటాం అంటూ కూడా. అయితే ఇది ఒక పునర్నిర్మాణం అని చెప్పుకోవచ్చు అంటూ కూడా ఇచ్చారు. పునర్నిర్మాణం అంటే విమర్శకులకు చంపబెట్టులా కేసీఆర్ జవాబిచ్చారు. దీనితోటి ఎంతోమంది కూలగొట్టి కడతావా, లేకపోతే దీన్ని పాడు చేసి కడతావా, లేకపోతే ఎన్ని కోట్లు ఏం చేస్తావు, అన్ని కోట్లు ఏం చేస్తావు అంటూ ప్రతి ఒక్కరు కూడా మరి విమర్శించిన వాళ్ళే తప్ప ఏమీ లేదు. ఈరోజు వాళ్ళందరినీ కూడా కాదని చెప్పి ముందుకు వెళ్తూ వైభవంగా అంబేద్కర్ సచివాలయం ప్రారంభించాం, అది ప్రారంభించడం నా జన్మ అదృష్టం అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇక కళ్ళున్న కబోదుల్లారా ఈ వెలుగును చూడండి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఆయన ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరించే ఫైల్పై సంతకం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో ఇక మంత్రులు అలాగే హరీష్ రావు ఉన్నారు, ఇంకా వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, సిఎస్ ఉన్నారు, అలాగే శాంతికుమారి, సిఎస్ శాంతికుమారి, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, అలాగే కార్యదర్శులు భూపాల్ రెడ్డి తదితరులు ఇంక ఇతరత్ర మంత్రులు అందరూ కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో ఆయన సంతకం చేస్తున్నటువంటి ఆయన ఛాంబర్లో సంతకం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఇక చేతిలో పెన్ను ఉందని చెప్పేసి దానిలో సిరా ఉందని చెప్పేసి రాసేవారు కొందరైతే, నోరు ఉందని చెప్పేసి నోట్లో నాలుక ఉందని చెప్పేసి మాట్లాడేవారు మరికొందరు. కానీ వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోకుండా మనం ప్రగతిశీల వైపు ముందుకు కొనసాగుతూ ఉండాలి అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ మాట్లాడిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక వాళ్ళెవరో కూడా తెలంగాణ ప్రజలకు మా బాగా తెలుసు అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. ఇంకా అలాగే విమర్శించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్కార్ యొక్క ఉద్దేశం అంటూ కూడా ఆయన చెప్తున్నారు, లక్ష్యం కూడా అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి చూసినట్లయితే
6 కీలక ఫైళ్లపై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లుగా తెలుస్తుంది. అవి ఏంటి అని చూసినట్లయితే 5,544 మందిని రెగ్యులరైజ్ చేస్తూ జీవో జారీ చేశారు. ఆ తర్వాత పాలమూరు పోడు పట్టాలకు ఆమోద ముద్ర వేశారు అనేది ఒకటి. ఆ తర్వాత చూసినట్లయితే మరో విడత దళిత బంధుకు పచ్చ జెండా ఊపినట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. CMR ఫండ్స్, న్యూట్రిషన్ కిట్లు ఫైళ్లపై కూడా డిస్కస్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 1,00,000 డబుల్ బెడ్రూమ్ల పంపిణీపై కేటీఆర్ కూడా సంతకం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక స్టాఫ్ నర్సులు పంట నష్ట పరిహారంపై కూడా హరీష్ రావు కూడా సంతకం చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా జంట నగరాల్లో ధూపదీపాలపై ఐకే రెడ్డి కూడా చేశారు అనేది ఇచ్చారు. R&B పునర్వ్యవస్థీకరణపై వేముల అనేది అంటే ఎవరెవరు ఏంటి అనే దానిపై మొత్తం కూడా డీటెయిల్గా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అంగన్వాడీలకు సంబంధించి సన్నబియ్యంపై గంగుల కమలాకర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టీచర్లకు ట్యాబ్ల పంపిణీపై సబితా ఇంద్రారెడ్డి కూడా కొన్ని ప్రకటించినట్లు తొలి సంతకాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా మొత్తంగా అయితే నిన్న సెక్రటరియట్ అంటే నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ప్రతి పేపర్లో యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. తెలంగాణ అంటే ఒక రోల్ మోడల్ అన్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఆయన చెప్తున్నటువంటి విషయాలన్నిటికీ కూడా ప్రతిపక్షాలు కూడా పూర్తిగానే స్పందించాయి. అంటే రైతులు కన్నీరు పెట్టడం, నిరుద్యోగులు రోడ్డున పడటం, విద్యార్థుల జీవితాలు ఆగమైపోవడం, ప్రశ్నపత్రాలు లీక్ అవడం, ఇది తెలంగాణ మోడలా అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. సో అలాగే ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నటువంటి వానలు, అకాల వర్షాలకు పంట నష్టపోయినటువంటి రైతులు, ఇలా ప్రతి పేపర్లో కూడా అన్ని న్యూస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాయి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.